గీతా దర్శనం 23వ భాగం 21-24 క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం. నిన్న భక్తి యోగం అయిపోయింది. 7వ అధ్యాయమైన విజ్ఞాన యోగ అధ్యాయంలో దీనికి బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులుగా వ్యాఖ్యానం తెలుగులో అద్భుతంగా రాశారు. తమాషా శ్రీనాథ కవి సార్వభౌముడి శృంగార నైషధం చేస్తున్నాం. శ్రీనాథ వెంకట సోమయాజులు గారి గీతా దర్శనం చూస్తున్నాం. రెండూ ఒకేసారి సాగుతున్నాయి మనకి. 7వ అధ్యాయమైన విజ్ఞాన యోగాధ్యాయంలో 4వ శ్లోకంలో ఈశ్వరుడి యొక్క పర అపర ప్రకృతుల గురించి చెబుతూ భూమి ఆపో అనిలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తథా అని త్రిగుణాత్మకం. ఈ శ్లోకంలో 8 విధాలైన ప్రకృతి సంసార హేతువైనందువల్ల అపరా ప్రకృతి అని, అపరేయ మితస్త్వన్యాం అనే శ్లోకంలో క్షేత్రజ్ఞ ప్రకృతి జీవస్వరూప ప్రకృతి ఈశ్వరాత్మకమైనందువల్ల పరాప్రకృతి అని చెప్పారు. ఈ 2 ప్రకృతులు ఉన్నట్టు ఈశ్వరుడి యొక్క తత్వాన్ని నిర్ణయించటం కోసం అంటే అపర ప్రకృతి యొక్క నిర్ణయించడం కోసం ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని మొదలుపెట్టాడు పరమాత్మ కృష్ణుడు. అలాంటి వాళ్ళు భగవంతుడికి ప్రియులు అని ఆ తత్వజ్ఞానాన్ని గురించి ఈ అధ్యాయంలో చెప్తారు. అర్జున ఉవాచ ప్రకృతం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. కేశవ, ఏదో వాయిస్తున్నావు, ప్రకృతి అంటున్నావు, పురుషుడు అంటున్నావు, ఏదో నేను దేవుడు బసవంలాగా తల ఊపుతాను. ప్రకృతి అంటే ఏమిటయ్యా అసలు? పురుషుడంటే ఎవరయ్యా? క్షేత్రం అంటే ఈ 3 మాటలు వాయించేస్తున్నావు ఇప్పుడు పడితే. కనుక క్షేత్రజ్ఞుడు అని ఎవరినంట? ఈ 4 చెప్పయ్యా. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞేయం అంటే ఏమిటి? ఈ మాటలు తరచుగా నీ నోట్లంబడి వస్తున్నాయి. ఇవి అర్థం తెలిస్తే కదా నాకేమైనా తెలిసేది. కనుక ఈ విషయాలన్నీ నీ ద్వారా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నా, చెప్పువాను. భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. భగవానుడు ఈ విధంగా అంటున్నాడు, అర్జున, దేహ ఇంద్రియాదుల సమూహమే ఈ శరీరం. ఈ శరీరాన్ని ఇదం, ఇది అనే సర్వనామాలతో చెబుతారు అందరు. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు, ఫీల్డ్ అంటామే. క్షతాలు, దెబ్బలు వగైరా, క్షతం అంటే దెబ్బలు వగైరా తగలకుండా కాపాడుతుంది, రక్షిస్తుంది కనుక క్షేత్రం. కనుక అలాగే మెల్లగా క్షీణించిపోతుంది కనుక క్షీణించేది కూడా క్షేత్రం. కనుక క్షేత్రంలో ఉంచబడిన బీజం పొలంలో మంచి అదునికి విత్తనం వేస్తే మొలకెత్తిన విధంగా ఈ శరీరంలో కర్మ అనే విత్తనం మొలకెత్తి ఫలవంతమవుతుంది. కాబట్టి కూడా ఇది క్షేత్రం అంటారు. శరీరానికి మరొక పేరైన ఈ క్షేత్రాన్ని ఎవడు పూర్తిగా స్వాభావిక జ్ఞానం చేత కానీ, ఎవరైనా చెప్పిన ఉపదేశం చేత కానీ, లేక తనకి తాను స్వయంగా జ్ఞానం పొందిన జ్ఞానంతో కానీ తెలుసుకుంటాడు. అలాంటి వాడిని క్షేత్రజ్ఞ అంటే తెలిసినవాడు.
క్షేత్రాన్ని గురించి తెలిసినవాడు. ఈ దేహం తనకంటే భిన్నమైందని తెలుసుకున్నవాడే. నేను ఈ శరీరం ఒకటి కాదు అని ఎవడు తెలుసుకుంటాడో వాడే అని క్షేత్రజ్ఞ విభాగం తెలిసిన వాళ్ళు అంటారు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, అన్ని క్షేత్రాలలో అంటే అన్ని శరీరాలలో ప్రవిభక్తమై ఉన్నటువంటి అంటే అందులో అన్ని శరీరాల్లో ఉండే క్షేత్రజ్ఞుడను ఎవరు? నేనే అంటే పరమాత్మనే అనే విషయాన్ని ముందు తెలుసు. క్షేత్రజ్ఞుడు ఈ రెంటికి సంబంధించిన యథార్థమైన జ్ఞానం అంటే ఆత్మ అనాత్మలకు సంబంధించిన జ్ఞానమే నిజమైన యథార్థ జ్ఞానం. అలాంటి జ్ఞానమే సమ్మతమైన జ్ఞానం అంటే సత్మతం, అందరికీ ఇష్టమైన జ్ఞానం. అది తెలుసుకో. వెనకటి శ్లోకంలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే వాటిని నిర్వచించాడు. కనుక నిఖిల క్షేత్రాలను అంటే ప్రపంచాలను ఆ క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞులను పరబ్రహ్మంగానే తెలుసుకో. జగత్తు జీవాత్మలు అన్నీ పరమాత్మ స్వరూపమే అనే జ్ఞానమే సమ్యక్ అంటే శ్రేష్టమైన జ్ఞానం అని ఈ కింది శ్లోకంలో చెప్పాడు. యత్ క్షేత్ర యచ్చ యాదృక్ష యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. పైన శరీరమే క్షేత్రం అని చెప్పాడుగా. ఆ క్షేత్రం యొక్క ధర్మాలను, ఆ క్షేత్రం పొందే మార్పులను గురించి, దాని ఉత్పత్తికి కారణం, అది ఎందుకు ఏర్పడుతుంది అనే కారణాలు గురించి చెప్పి ఆ తర్వాత క్షేత్రజ్ఞుడు ఉపాధి వల్ల ఏ లక్షణాలు కలిగి ఉంటాడు, అతడి యొక్క అంటే క్షేత్రజ్ఞుడి యొక్క యథార్థ స్థితి ఏమిటో చెప్తున్నా. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఈ క్షేత్రజ్ఞ విభాగాన్ని గురించి వశిష్ఠాది మహర్షులు అనేక విధాలుగా తెలుసుకొని కీర్తించారు. రుక్ మొదలైన మంత్రాలు వేదాలలో స్పష్టంగా దీని గురించి చెప్పబడి, బ్రహ్మసూత్రాల్లో కూడా చెప్పబడి యుక్తియుక్తంగా అందరికీ అర్థమయ్యేటు ఈ క్షేత్రజ్ఞ విభాగం యొక్క యథార్థాన్ని గురించి కొత్తగా ఇప్పుడు నేనేం చెప్పట్లా. అవన్నీ వేదాల్లో ఉన్నాయి అన్నారే, వాటిని బట్టే చెబుతాను. తాను చెప్పిన విషయం పూర్వులు ఋషులు చెప్పినది. దీనికి వేద ప్రామాణ్యం ఉంది. వేద ప్రామాణ్యం ఉంటేనే ఈ దేశంలో చలామణి. కనుక ఇక్కడ బ్రహ్మసూత్రాలు పేర్కొనడం వల్ల భగవద్గీత రచనకు పూర్వమే బ్రహ్మసూత్ర గ్రథనం జరిగిందని, దాని వ్యాఖ్యలు ఆదిశంకరుడికి పూర్వమే ఉన్నాయనే విషయాలు అర్థమవుతున్నాయి. వ్యాసకృతాలైనవిగా చెప్పే భారత బ్రహ్మసూత్రాలలో బ్రహ్మసూత్ర రచన మొదటిది. అది ఆదిశంకరుడికి పూర్వమే బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానాలున్నాయని, గీతారచన నాటికే దానికి మంచి ప్రచారం దేశంలో ఉందని ఇవి చారిత్రక విషయం. మహాభూతంజహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన
సవికారముదాహృతం. క్షేత్ర స్వరూపం ఎలా ఉంటుందని అడిగాడు కనుక దాన్ని చెబుతున్నారు. 5 సూక్ష్మభూతాలు: అహంకారం, బుద్ధి, అవ్యక్తం అంటే ప్రకృతి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు, ఇంద్రియ గోచరాలైన శబ్దస్పర్శ రూప రసగంధాలు 5, మొత్తం 24. వీటినే సాంఖ్యులు 24 తత్వాలన్నారు. అవి కాక ఇచ్ఛ, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియ సమూహం, అంతఃకరణ, చేతన, ధృతి అనే వికారాలతో కూడిన ఈ శరీరాన్నే క్షేత్రం అంటారు. మహాభూతాలు అంటే భూత సూక్ష్మాలైన పంచతన్మాత్రలకు కారణమైన అహంకారానికి కారణమైన బుద్ధి, దాన్నే మహత్వం. మహత్తత్వానికి కారణమైన అవ్యక్తం అంటే మూల ప్రకృతి, అదే అవ్యాకృతం, అదే జగద్బీజం. త్రిగుణాత్మకమైన పరమేశ్వర శక్తి, దీనిని అపరా ప్రకృతి అంటాం. అంతఃకరణ ధర్మమైన ఇచ్ఛ, కోరిక జ్ఞేయం కాబట్టి క్షేత్రం. అనుకూలాత్మకమైన సుఖం, ప్రతికూలాత్మకమైన ద్వేషం, దేహేంద్రియ సమూహం, ధృతి అంటే ధైర్య రూపమైన బుద్ధి వృత్తి, చేతన ఆత్మ చైతన్య భావంతో ఉండే బుద్ధి వృత్తి, ఇవన్నీ జ్ఞేయాలే. ఏ విధంగా ఆత్మకు జ్ఞేయాలైనవన్నీ క్షేత్రమే. వికారాలతో కూడిన మహత్ ఆదులతో బుద్ధి మొదలైన వాటితో కూడి ఉన్నందువల్ల క్షేత్రం అనే దాన్ని సవికారం అంటారు. వికారాలతో కూడి ఎలాంటి ధర్మాలతో కూడిన క్షేత్రాన్ని గురించి నీకు సంగ్రహంగా చెప్పా. ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. పైన చెప్పినవన్నీ ఆత్మగుణాలని వైశేషిక మతం అంటోంది. ఈ గుణాలన్నీ క్షేత్ర ధర్మాలే తప్ప క్షేత్రజ్ఞ ధర్మాలు కావు. అంటే శరీర ధర్మాలే కానీ అందులో ఉండే క్షేత్రజ్ఞుడివి కావని కృష్ణుడు చెప్పారు. మహాభూతాలు మొదలుకొని ధృతి పర్యంతం చెప్పిన ధర్మాలతో క్షేత్రం అంటే ఏమిటో నిరూపించారు. ఈ క్షేత్రజ్ఞ లక్షణాలు చెప్తున్నారు. అమానిత్వం, మదంభిత్వ, అహింసాక్షాంతి, ఆజ్యవం, ఆచార్యోపాయనం, శౌచం, స్థైర్యం, ఆత్మనిగ్రహ, వినిగ్రహ, తన్ను తాను పొగడకుండా ఉండటం, దాన్ని అమానిత్వం అంటాం. మాననం అంటే పొగడటం, అమానం అంటే తను తాను పొగడకుండా నేను అచ్చేసాను ఇచ్చేదాన్ని మీసాలు మళ్ళీ. లాభం కోసం కాని, కీర్తి కోసం కాని తన ధర్మాన్ని ప్రకటించకుండా ఉండడు. అదంభిత్వం అంటే దంభం ఉండకూడదు, అంటే గర్వం. మనోవాక్కు కాయాలతో ఇతర ప్రాణుల్ని పీడించకుండా ఉండటం అహింస. ఇతరుల వల్ల తనకు అపరాధం కలిగిన ఏ విధమైన వికారం చెందకుండా సహించగలగటం క్షాంతి. అదంట కుటిల స్వభావం లేకుండా ఉండటం, అది ఆజ్యవం. మోక్ష సాధనాలను ఉపదేశించే గురువుకు శుశ్రూష చేయడం ఆచార్య ఉపాసనం అన్నారు. ఆచార్యోపాసనం శౌచం అన్నాడు. కనుక బాహ్య శారీరక మలాలను, లోపల ఉండే రాగం మొదలైన మలాలను
పోగొట్టుకోవటమే శౌచం. అంటే ప్యూరిటీ పొంద. మోక్ష మార్గంలో నిశ్చయాన్ని కలిగి ఉండటం స్థైర్యం. శరీరాన్ని ఇంద్రియాలను మంచి మార్గంలో ఉంచటం ఆత్మ నిగ్రహం. ఇంకా ఏం చెప్తాం? ఇంద్రియార్థేషు వైరాగ్యం అహంకార ఏవ చ మన్మ మృత్యు జరా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. శబ్ద స్పర్శ రూప రసగంధాలనే ఇంద్రియ విషయాల ఎడల వాటి భోగాల మీద వైరాగ్యం కలిగి ఉండడం, అహంకారం లేకపోవడం, జన్మ దుఃఖమని, మృత్యువు దుఃఖమని, అలాగే ముసలితనం దుఃఖమని, రోగాలు దుఃఖమని ఆలోచించటం అనే ఈ గుణాలన్నీ జ్ఞానహేతువులు అయినందువల్ల జ్ఞానం అంటారు. జ్ఞానం తెచ్చుకోవడానికి ఇవి కాదు. జన్మాదులన్నీ స్వరూపం చేత దుఃఖాలు కాకపోయినా దుఃఖాలకు కారణాలవుతాయి. కాబట్టి దుఃఖ రూపాలే కదా. దుఃఖం అని తెలుసుకుంటే చాలదు, వాటిని గురించి సమాలోచనం కావాలి. అది అవసరం. జన్మ దుఃఖం, గర్భవాసం, మలమూత్రాదుల మధ్య 9 నెలలు ఉండటం, జన్మ విషయంలో కలిగే దుఃఖం, వీటిని గురించిన సమాలోచనం కావాలి. మరణ దుఃఖం, ఇంద్రియాలు పనిచేయక నాడులన్నీ బిగిసిపోయి మర్మఛేదనం, ప్రాణాలు బిగిసుకుపోవడం, ఊర్ధ్వశ్వాస, మరణ తాపం, వీటిని గురించిన ఆలోచన. శరా దుఃఖ, శరీర ఇంద్రియాదుల శైథిల్యం, మాంద్యం, కంపం వగైరా వార్ధక్య బాధల అనుసేవ. వ్యాధి దుఃఖం, దేహతాపం, శీతం, స్వేదాధికం, చెమట, దేహ దౌర్గంధ్యం, దుర్గంధం రావటం శరీరం, జ్వరం, అతిసారాది వ్యాధి బాధల అనుశీలనం, వాటి గురించి ఆలోచన. ఈ దుఃఖాలను గురించి మళ్ళీ 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 ఆలోచిస్తూ ఉండటం వల్ల వివేకవంతుడి వైరాగ్యం కలుగు. మోక్షకాంక్ష కలిగి ఆత్మదర్శనం కోసం ఇంద్రియాలకు ప్రత్యేగాత్మయందు ప్రవృత్తి కలుగుతుంది. ఇవన్నీ జ్ఞానహేతువులైనందుకు ఈ గుణాలను జ్ఞానమని అంటారు. అవి అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకెళ్ళి. ఇంకా ఆసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వ ఇష్టారిష్టోపపత్తిషు. పుత్రుడు, భార్య, ఇల్లు మొదలైన వాటిపై ప్రేమ లేకపోవటం, ఆసక్తి లేకపోవటం, కొడుకులు, భార్య, ఇల్లు, వాకిలి, పొలం, పొట్ర, లగం, నట్ల ఇవన్నీ మంచివనే వాటితో ఆలోచనతో, వాటి మీద మమకారంతో ఎప్పుడూ వాటిని కౌగలించుకొని, సంఘం అంటే కౌగలించుకొని అంటి పెట్టుకొని ఉండటం కూడా అనభిష్వంగం అనబడతాయి. ఆసక్తి, అనభిష్వంగం అనేవి జ్ఞానం కోసం కాబట్టి అది కూడా జ్ఞానం. నిత్యం సమచిత్తం కలవాడవే, బ్యాలెన్స్డ్గా ఉండటం. ఇష్టం కలిగినప్పుడు సంతోషం, అనిష్టం కలిగినప్పుడు కోపం లేకుండా ఉండటం, అది కూడా జ్ఞానం. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం భారతిర్జన సంసది. ఈశ్వరుడి యందు అనన్య యోగంతో కూడినటువంటి పరమేశ్వరుడి కంటే ఇతరులెవ్వడూ లేరు, అతడే నాకు గతి అనే నిశ్చితమైన బుద్ధి కలిగి ఉండటమే అనన్య యోగం. ఇంకోటి నీవే తప్ప. అన్యభిచారి అయిన భక్తి,
అంటే మరలించటానికి వీలు కాదు. ఎన్నో దాని మీద ఆశలు చూపిస్తారు, భ్రమలు కలిగిస్తారు, కానీ వాటిని లొంగకుండా ఉండి వివిక్త దేశ సేవిత్వం, జన సమ్మర్దంలే, సర్ప వ్యాఘ్రాలు లేనట్, ఉపద్రవాలు లేనట్ ఏకాంత ప్రదేశంలో నివసించడం, సంస్కారహీనులు అవినీతులు అయిన ప్రాకృత జనుల సమావేశాల్లో అక్కడికి వెళ్ళి పాల్గొనడం మీద ఆసక్తి లేకపోవడం అనేవి జ్ఞానం కలగటానికి ఉపయోగపడే విషయాలు. కాబట్టి అవి కూడా జ్ఞానం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థదర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఇదివరకు చెప్పబడిన జ్ఞాన సాధనాలైన అమానిత్వం మొదలైన వాటి పరిపాకం వల్ల కలిగే తత్వజ్ఞానానికి ఫలమైనటువంటి మోక్షాన్ని గురించిన సమాలోచనం, దాన్ని తత్వజ్ఞానార్థ దర్శనం. ఇవన్నీ జ్ఞానం కోసమే అయినందువల్ల ఎప్పుడూ కూడా ఆత్మ విషయమైన జ్ఞానాన్ని తెలుసుకోవటానికై ప్రయత్నిస్తూ ఉండటమే జ్ఞానం. వీటికి భిన్నమైన మానిత్వం మొదలైనవన్నీ సంసార ప్రవృత్తికి కారణాలైనందువల్ల అవన్నీ అజ్ఞానం. కనుక అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆజ్యవం, ఆచార్య ఉపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మనిగ్రహం, ఇంద్రియార్థాల మీద వైరాగ్యం, నిరహంకారం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ అనుదర్శనం, పుత్రదార గృహాలలో ఆసక్తి, వాటి యందు అనభిష్వంగం, ఇష్ట అనిష్టాలలో సమమైన బుద్ధి కలిగి ఉండటం, మనసు కలిగి ఉండటం, పరమేశ్వరుడి యందు అన్యభిచారి అయిన భక్తి అంటే ఎడతెగని భక్తి కలిగి ఉండటం, వివిక్త దేశ సేవిత్వం అంటే దూరంగా ఏకాంతంగా ఉండటం, ప్రాకృత జన సభల మీద ఆసక్తి లేకుండా ఉండడం, ఆధ్యాత్మిక నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. ఈ 20 జ్ఞానాలు. వీటికి వ్యతిరేక్తాలైన మానిత్వం, దంభిత్వం, హింస మొదలైనవి అజ్ఞానం. క్షేత్ర జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. అర్జున, తెలుసుకోదగింది ఏదో దాన్ని గురించి స్పష్టంగా చెబుతా విను. దేన్ని తెలుసుకున్నందువల్ల మోక్షం కలుగుతుందో దాన్ని చెబుతా. అనాది అయినట్టిది, ఉత్పత్తి తెలియబడనటువంటిది, నిరతిశయమైనట్టి బ్రహ్మమే తెలుసుకోతగింది. అజ్ఞేయమైన బ్రహ్మం సత్తు అంటానికి కుదరదు, అసత్తు అంటానికి కూడా కుదరదు. పరమాత్మ వాక్కుకు విషయం కాదు కాబట్టి ఉపనిషత్తులు సైతం ఇది కాదు, ఇది కాదు, నేతి నేతి అంటూ అని అస్థూలమనబడి బృహదారణ్యక ఉపనిషత్తులో స్థూలం కాదు, అణువు కాదు అని చెప్పారు. కాబట్టి జ్ఞేయం అంటే ఏది తెలుసుకోవాలో ఫలానా అని చెప్పడానికి వీల్లేదు. ఆ పరబ్రహ్మం లేదు అంటానికి వీల్లేదు, ఉందని చెప్పడానికి వీల్లేదు. పరబ్రహ్మం లేదు అనే జ్ఞానానికి సైతం అది విషయం కాదు కాబట్టి, అలాగే ఇంద్రియాలకు అగోచరం కాబట్టి ఆస్తి నాస్తి అనే 2 రకాల జ్ఞానానికి అతీతము. అస్తి నాస్తి విచికిత్స అంటాము. మీ ఇంట్లో బెల్లం ఉందా అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే
ఉంది అని సమాధానం చెప్పినా, లేదు అని సమాధానం చెప్పినా వాటికి బెల్లాన్ని గురించిన జ్ఞానం ఉన్నది అని అర్థం చేసుకోవాలి. పరబ్రహ్మను గురించి ఈ రెండు విధాలుగా చెప్పటానికి వీళ్ళే. ఇంద్రియాలకు అగోచరం కాబట్టి బ్రహ్మం అస్తి నాస్తి అనే రెండు రకాల జ్ఞానాలకు అతీతం. అన్యదేవ తద్విదితాదధు అవితాదధి. అన్యదేవ తద్విదితాదధు అవితాదధి. కేనోపనిషత్తులో 1-3. ఆ బ్రహ్మం తెలిసిన దానికంటే తెలియని దానికంటే వేరైంది కాబట్టి సత్తని కాని అసత్తని కాని శబ్దాలతో దానిని నిర్వచనం చెయ్యలే. అందుకే యతో వాచో నివర్తంతే అన్నారు. వాక్కులు అక్కడి దాకా వెళ్ళి వెనక్కి వస్తాయి తప్ప ఆయన నువ్వు చూపించవు, చెప్పవు. తైత్తరీయ ఉపనిషత్తు. వాక్కు ఎక్కడ నుంచి అయితే రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళా వెనక్కి వస్తుందో మరలుతుందో అని అక్కడ అవాంగ్మానస గోచరం. మనస్సుకు కాని వాక్కు కాని అది కనపడు. దృష్ట అదృష్టాలకు విపరీతం అంటున్నారు. కనపడదు, కనపడకుండా ఉండదు. కాబట్టి బ్రహ్మం లేదని చెప్పొచ్చు కదా, ఎందుకు మా బుర్ర పోగొట్టు చేస్తావు అంటారు అనే శంక అనుమానం వస్తుంది కనుక దానికి సమాధానం సర్వద పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. చేశాడు. అజ్ఞేయమైనటువంటి బ్రహ్మం అన్నిటా చేతులు కాళ్ళు కలిగే ఉంటుంది. అంతటా కళ్ళు శిరస్సులు ముఖాలు కలిగి, అంతటా చెవులు మొదలైన ఇంద్రియాలు కలిగి, ప్రాణి సమూహం అంతటా అది వ్యాపించు. ప్రాణుల యొక్క ఇంద్రియ రూపమైన ఉపాధుల ద్వారా క్షేత్రజ్ఞం అస్తిత్వాన్ని పొందుతుంది. క్షేత్రం అనే ఉపాధి కారణంగానే అజ్ఞేయమైన వాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. క్షేత్రమనే ఉపాధి చేతులు కాళ్ళు కళ్ళు మొదలైన భేదాలతో అనేక విధాలుగా విభక్తమై ఉంది. యథార్థానికి ఉపాధుల యొక్క భేదంతో క్షేత్రానికి చెప్పిన విభేదాలన్నీ క్షేత్రజ్ఞుడి విషయంలో మిథ్య. అందుచేత వాటిని తొలగించుకొని ఆ జ్ఞేయమైన బ్రహ్మ సత్ అనటానికి వీల్లేదు. నా సత్తన్నా సద్యుతే అన్నారు. జ్ఞేయమైన బ్రహ్మానికి పాణి పాదాది ఇంద్రియాలను అన్యతో భావించటం వల్ల అన్యత్వంతో ఆరోపించటం వల్ల నిజంగానే బ్రహ్మకు ఇంద్రియాలున్నాయని అనుకుంటారేమో. అది చెప్తున్నాడు ఈ కింద శ్లోకంలో. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ. జ్ఞేయమైన బ్రహ్మం జీవాత్మ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనోబుద్ధుల యొక్క క్రియలతో గుణాలతో శ్రవణ భాషణ సంకల్ప నిశ్చయాదులతో కలిసినట్లుగా కలివి. కానీ అజ్ఞేయానికి ఆ జ్ఞేయానికి ఏ ఇంద్రియాలు లేవు. కాబట్టి నిజానికి అది ఇంద్రియ వ్యాపారాదులతో కూడింది కాదు. ధ్యాయాతీవ లేలాయతీవ అని బృహదారణ్యక ఉపనిషత్తులో 4:3-7లో ధ్యానం చేస్తున్నట్లుగా అనే శృతి కూడా ఈ విషయాన్ని జ్ఞేయమైన బ్రహ్మం సర్వ కరణ
వివర్జితం, దానికి ఏ ఇంద్రియం లేదు, దేన్ని అంటకుండానే సంబంధం లేకుండానే ఉంటుంది. అలా ఉన్న సమస్తాన్ని అదే భరిస్తుంది. సత్వరజస్తమాలతో కూడి ఉండకుండానే వాటికి అతీతంగా ఉంటూనే సుఖ దుఃఖ మోహ రూపంలో పరిణమించిన సత్వరజస్తమో గుణాలను శబ్దస్పర్శ రూప రసగంధ ద్వారంగా అది ఆ జ్ఞేయ బ్రహ్మం సాక్షాత్కరించుకొనగలదై ఉంటుంది. వాటికి సాక్షీభూతంగా ఉంటుంది. బహిరంతశ్చ భూతానాం అచరంచరమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఆ జ్ఞేయ బ్రహ్మం శరీరం వెలుపల లోపల కూడా వ్యాపించి ఉంది. దేహభాస రూపమైనటువంటి చరాచరాలన్నీ జ్ఞేయమైన బ్రహ్మమే. అయితే అందరికీ ఎందుకు కనిపించదయ్యా అంటే ఆకాశంలాగా సూక్ష్మమైనందువల్ల స్వస్వరూపంచేత జ్ఞేయమే అయినా అవిద్వాంసులకు అజ్ఞేయంగా ఉంది. అజ్ఞానం అవిద్వాంసులకు అది అనేక కోట్ల సంవత్సరాలకైనా అప్రాప్యంగానే పొందటానికి వీలు లేకుండానే. కాబట్టి దూరస్థం అన్న విద్వాంసులు జ్ఞేయ స్వరూపులే కనుక, బ్రహ్మస్వరూపులే కనుక వాళ్ళకి దగ్గరలో ఉంటుంది. అందుకే అంతికే చ తత్ అన్నారు. ప్రాణుల ఏకాదశ ఇంద్రియాలు స్థూలభూతాలు అవికారాలు అయినందువల్ల ఆత్మకు దూరంగా ఉంటాయి. కాబట్టి బయట ఉండేవిగా మహత్తు, బుద్ధి, అహంకారం, పంచతన్మాత్రుడు, శబ్దస్పర్శ రూప రసగంధాదులు, అవ్యక్తం ఇవి ఆత్మకు సన్నిహితంగా ఉంటాయి. కాబట్టి అంతఃశబ్దంలో లోపల ఉండేవిగా చెప్పారు. కనుక చరాచరాలు అంటే అన్ని జీవులు అని, కదిలేవి కదలవి అని. రూపగుణాదులకు అతీతమైనందువల్ల అంటే బ్రహ్మకి రూపం లేదు, గుణం లేదు, వాటికి అతీతం. బ్రహ్మం అవిద్వాంసులకు అజ్ఞేయంగా ఉంటుంది. ప్రత్యేగాత్మ స్వరూపమైనందువల్ల జ్ఞేయమై విద్వాంసులకు నిత్యం దగ్గరలోనే ఉంది. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తు చ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. జ్ఞేయమైన ఆ బ్రహ్మం ప్రతి దేహంలో ఆకాశంలాగా అవిభక్తంగా ఏకంగా ఉన్నట్లుగా ఉంటూనే విభిన్న ప్రాణాలలో వేరువేరుగా ఉన్నట్లుగా విభజింపబడి ఉన్నట్లుగా ఉంది. ప్రతి దేహంలో ఉన్నది బ్రహ్మమే అయినా దేహంలోనే తాదాత్మ్య ప్రతీతి కలగటం వల్ల ఆ దేహాన్ని అంటిపెట్టుకోవడం వల్ల దేహాలకు సంబంధించిన జ్ఞానం మాత్రమే మనకు కలగటం వల్ల విభక్తమై ఉన్నట్టు వేరువేరుగా కనుక ఆ బ్రహ్మమే స్థితి కాలంలో నిఖిల భూతాలను భరిస్తారు. ప్రళయ కాలంలో నిఖిల భూతాలను లయం చేస్తారు. ఉత్పత్తి కాలంలో భూతాలను సృష్టించే స్వభావం కలదిగా ఉంటుంది అని చెప్పారు. మిగతా విషయాలు రేపు మనం తెలుసుకుందాం. స్వస్తి.